హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి. ఇప్పుడు ఏపీలో ఎప్పుడైతే ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయా అటు డిప్యూటీ సీఎంగా గెలిచిన కొనిదెల పవన్ కళ్యాణ్ అయితే ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు నిహారిక కొనిదెల తన కమిటీ కుర్రాళ్ళు మూవీకి సంబంధించి ప్రమోషన్స్ చేస్తున్న సమయంలో తను కూడా ఇటు మూవీ పరంగానే కాకుండా అటు తన పర్సనల్ లైఫ్ పరంగా కూడా ఎన్నో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అటు తన ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రతి ఒక్క విషయానికి సంబంధించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తూ ఉంటుంది. అటు పర్సనల్ లైఫ్ అయినా సరే అటు ప్రొఫెషనల్ లైఫ్ అయినా సరే రెండిటికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ లో కంటిన్యూస్ గా తన ఫ్యాన్స్ అందరికీ కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు మొన్న జరిగిన కమిటీ కుర్రాళ్ళుకి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో అయితే తను మాట్లాడుతూ చెప్పుకొచ్చింది ఏంటి అంటే, ఇటు పవన్ కళ్యాణ్ గురించి అండ్ అలాగే అల్లు అర్జున్ మరియు నాగబాబు ట్వీట్ల పైన జరిగిన ఒక సంభాషణలో తను చెప్పుకొచ్చింది ఏంటి అంటే, నాన్న ఎప్పుడు కూడా అటు ఇన్స్టాగ్రామ్ లో అలాగే వాట్సాప్ లో మరియు ట్విట్టర్ లో మంచిగా ఆయన పాపులర్ అని చెప్పేసి, అదే విధంగా ఆయన ఎప్పుడు అందులో యాక్టివ్ గా ఉంటారు అని, ఇటు ఆయన వాట్సాప్ లో కూడా ఏదో ఒక సుత్తి పెడుతూ ఉంటారని, కానీ నేను దాని గురించి పెద్దగా మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాబట్టి నేను దానిపైన అసలు ఎలాంటి కమెంట్స్ చేయాలనుకోవట్లేదు. కానీ ఆయన మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ప్రతి విషయానికి సంబంధించి ఎవరు ఏది మాట్లాడినా దానికి రిటర్న్ ట్వీట్ చేయడం అయితే చేస్తూ ఉంటారు, అదైతే తెలుసు అని తాను చెప్పుకొచ్చింది. దాని తర్వాత బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి అడగ్గా, మనము ఒక మెట్టు ముందు ఆలోచిస్తే ఆయన 10 మెట్లు ముందు ఆలోచిస్తూ ఉంటారు. ఆయన లాంటి వాళ్ళకి ఇప్పుడు ఏపీకి కావాల్సింది అటు బాబాయ్ అంటూ తను చెప్పుకొచ్చింది. అదే విధంగా ఆయన స్ట్రగుల్ కి ముందు కూడా ఎన్నో మీటింగ్స్లలో ఆయన స్ట్రగుల్ కి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అటు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కూడా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు అంటూ తను ఇటు సోషల్ మీడియాలో అండ్ అలాగే మొన్న జరిగిన రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చింది. మరి నిహారిక కొనిదెల చెప్పిన ఈ మాటలపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.